అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే సమయంలో ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు తండ్రి స్తోత్రాలు ఆరాధన చేశాము, మీ నామాన్ని కనపరిచాం, స్తుతించాం. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మీరు మాతో సూటిగా మాట్లాడండి. ఇది ఆశ్రయక ముఖాంతరంలో నుండి మీరే అభిషేకించి నాతో మాతో మా అందరితో కూడా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీరే మాట్లాడండి, మీ ఆత్మ కార్యాలు జరిగించాలి. సంఘబిడ్డలందరికీ కూడా వినగలే చెవులు, గ్రహించగలిగే మనస్సు అనుగ్రహించాలి. మరి అర్థమయ్యే రీతిలో ప్రభువా మీరు మీ బిడ్డలతో మీరు మాట్లాడి నడిపించి సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే చూపు అనే అంశం గురించి ధ్యానించబోతున్నాం. నీ చూపు ఎలాగుంటుంది? నువ్వు ఎలాంటి చూపులు చూస్తున్నావు, ఎలాంటి చూపు కలిగి ఉన్నావు అనే విషయాల గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. 37వ అధ్యాయం ఆదికాండము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండి అతను చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసేది. దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ ఒక వాక్యాన్ని చూస్తున్నాము. అతడు దగ్గరికి రాకమునుపు అని ఉంది. అతడు అంటే యోసేపు. యోసేపు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి, ఎలాంటి చూపో తెలుసండి, అతన్ని ఎలా చంపేద్దాము అనే క్రోధముతో చూస్తున్నారంట. ఎప్పుడు మా తమ్ముడు వస్తాడు, వాణ్ణి ఎలా చంపేయాలని చెప్పి కోపంతో క్రోధంతో చూస్తున్నారు. దూరము నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. ఏమిటి ఆ దురాలోచన అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఎక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖం వీని తినివేసినని చెప్పుదము. ఇలాగ ఆలోచన చేస్తున్నారు, పగబెట్టుకొని ఉన్నారు. ఎందుకు? అన్నయ్యలకు క్రోధం వచ్చింది, పగ వచ్చింది అంటే దేవుని బిడ్డలారా, ఒకటే అన్నయ్యలు చెడు సమాచారాన్ని తండ్రికి చెప్తున్నాడు. రెండోది, వీళ్ళందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్నారు కాబట్టి అందును బట్టి అన్నయ్యలు పగబెట్టారంట. మూడోది, ఒక కళ కని ఆ కళను వారికి తెలియజేశాడు. ఆ కళలో అర్థం వీళ్ళకి అర్థమైపోయి, ఆ కళభావం వీళ్ళకి అర్థమైపోయి ఏంటంటే, చేనులో పనులు కడుతున్నారంట. యోసేపు గారి పన్ను నిలబడిందంట. మిగతా పనులన్నీ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసేయంట. అంటే నీవు మాకు అధికారం అయిపోతావా, మేమందరం వచ్చి నీకు సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పేసి ఆ కారణాలను బట్టి యోసేపు మీద ఏ చూపు చూశారంటే, క్రోధపు చూపు, అంటే కోపపు చూపు. క్రోధం అనగా కోపం. కోపంతో మండిపోతున్నారు. ఈడు ఎక్కడ దొరుకుతాడు, ఈయన చంపేయాలని చెప్పేసి అన్నీలు యోసేపు మీద క్రోధపు చూపు చూశారంట. మన చూపు ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. పక్క వాళ్ళు వర్దిల్లిపోతుంటే మనం తట్టుకోలేక వాళ్ళ మీద ఏ చూపు చూద్దాం? పగ, క్రోధపు చూపు చూస్తూ ఉంటాం. అలాంటి చూపు ఉండకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 1-8 వచనాలు ఒకసారి మనం ధ్యానం చేద్దాము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. తరువాత తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలు అతని అర్పణ లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చాను. హేబేలు, కయీను భూమిని సేద్యపరిచేవాడు, అంటే పంటలు పండించేవాడు.
ఆ పంటలో నుంచి కొంత అర్పణగా తీసుకొని వచ్చాడు కయీను. గొర్రెలు కాపరు కాబట్టి హేబేలు తన మందలో నుండి తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా అనగా దేవుడు హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, అంగీకరించలేదు. కారణం ఏంటి? కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదంటే కారణం ఏంటంటే కయీను అర్పణ దేవునికి అంగీకారంగా లేదు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి యోగ్యముగా ఉందట. ఎందుకు హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రియదేవుని బిడ్డలారా, మందలో తొలిచూలు వాటిలో క్రొవ్వినవి శ్రేష్టమైనవి దేవునికి అర్పణగా అర్పించాడు హేబేలు. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి, శ్రేష్టమైనది దేవునికి అర్పించాడు హేబేలు. ఏదో ఇవ్వాలి కాబట్టి, ఏదో తేవాలి కాబట్టి తెచ్చాడు కయీను. ఆయనకి ఇవ్వాలి కాబట్టి తెచ్చాడు ఆ విధంగా కయీను. దేవుడు అంటాడు కయీనుతో, నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేస్తే, నీవు మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలబలెను. అర్పణ అంగీకరించలేదు దేవుడు. తమ్ముడు ఏం చేశాడు? తమ్ముడి మీద క్రోధపు చూపు చూచి ఒంటరిగా ఉన్నప్పుడు తమ్ముడి మీద పడి చంపేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను చెప్పేది అంటే మొట్టమొదటిది, నీ చూపు ఎలాగుంటుంది? నువ్వు పగ పెట్టుకొని చూస్తున్నావా, ప్రేమతో చూస్తున్నావా? నీ చూపు ఎలాగుంటుంది? ఆడ యోసేపు అన్నయ్యలు యోసేపు మీద ఎలాంటి చూపు చూశారంటే క్రోధపు చూపు చూచి దురాలోచన చేసి అతను చంపేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారంట. ఇక్కడ కూడా దేవుని బిడ్డలారా, కయీను హేబేలు మీద క్రోధపు చూపు చూసి హేబేలుని చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ చూపుకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకునే సమయంలో నిద్ర లేచాడంట. ఎవరో? దావీదు తన పడక మీద నుండి నిద్రలేసి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె ఎలాంటిదంటే బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు ఆమె సమాచారం తెలుసుకొని ఆమెను ఇంటికి రప్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 2వ చూపు గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక స్త్రీని చూసినప్పుడు ఆమెతో పాపం చేయాలనే ఆశ కలిగిందట. ఇది వ్యభిచార చూపు. ఒకానొక దినమున ప్రొద్దుగుంకే సమయంలో దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యవతి, చాలా అందంగా ఉందట. ఆమెను చూశాడు. ఏ చూపు చూశాడు? మోహపు చూపు లేక వ్యభిచార చూపు. ఆమెతో పాపం చేయాలి, ఆమె నేను ఎలాగైనా అనుభవించాలి అనే ఆలోచన కలిగి మన మనుషులు పంపించి ఆమెను ఇంటికి రప్పించుకొని ఆమెతో పాపం చేసినట్లుగా బైబిల్ చెప్తూ ఉంది. అందం మంచిదే, సౌందర్యము దేవుడిచ్చింది మంచిదే. ఆ అందాన్ని సౌందర్యాన్ని మనం ఏం చేయాలంట? అందాన్ని సౌందర్యాన్ని ఆధారం చేసుకొని వ్యభిచారి అయిపోవడం కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మనం ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, మొహపు చూపు లేక వ్యభిచార చూపు చూశాడు దావీదు. ఆమెతో పాపం చేశాడు. అంత మాత్రమే కాకుండా తన భర్తను కూడా ఏం చేశాడంటే యుద్ధంలో ముందు పెట్టి చంపించేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆమెను పెట్టి అంటే ఎంతవరకు దారి తీసిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ వ్యభిచార చూపు, మన చూపు ఎలా ఉండాలంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనంలో ఉన్నది, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలని ముందర సూటిగాను చూడవలెను. యెహెజ్కేలు గ్రంథం చెప్తున్నట్లుగా, నేను నీకు సౌందర్యాన్ని ఇస్తే, నీకు నేను అందాన్ని ఇస్తే, ఆ సౌందర్యాన్ని నువ్వు ఆధారం చేసుకొని నువ్వేం చేస్తున్నావు? దారిని వెళ్ళిపోయిన వాళ్ళందరితో కూడా వ్యభిచరిస్తున్నావు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ సౌందర్యాన్ని దేవుని కొరకే మనము
వాడాలి, దేవుని కొరకు ఉపయోగించాలి. ఎలాగ ఉపయోగిస్తాం? యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే కొనియాడాలంట. కాబట్టి వ్యభిచార చూపు నీలో ఉంటే దాన్ని తీసివేసేయాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటే మత్తయి సువార్త 5:28 ఏముందో చదువుతాను. మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మొహపు చూపుతో చూచు ప్రతివాడు కూడా తన హృదయమందు ఆమెతో వ్యభిచరించినట్లు చెప్తున్నాడు. మొట్టమొదటి చూపు చూసా క్రోధపు చూపు. ఎవరు చూశారు క్రోధపు చూపు? యోసేపు అన్నయ్యలు యోసేపు మీద క్రోధపు చూపు చూశారని. అంత మాత్రం కాదు, హేబేలు అన్నయ్య కయీను హేబేలు మీద క్రోధపు చూపు చూసి చంపేసాడని మనం తెలుసుకున్నాం. రెండోది వ్యభిచార చూపు. దావీదు నిద్రలేసి మేడ మీదకెక్కి స్నానం చేస్తున్న స్త్రీని చూసి ఆమెతో వ్యభిచారం చేయాలనే ఆలోచన కలిగి ఆమెతో పాపం చేసినట్లుగా మనం చూస్తాం. వ్యభిచార చూపు. ఆదికాండం 39:6 ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ మాట మనం చదువుదాం. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తర్వాత అది యజమాని భార్య అనగా పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసింది అంట. కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతను ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించను కదా, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్య తను గట్టిగా చెప్పకూడదు. ఒకసారి దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట ఉపయోగించాడండి. ఒక స్త్రీ వచ్చి ఒక పురుషుని బలవంతం చేస్తుంటే, వ్యభిచారం చేయమంటుంటే, పాపం చేయమంటుంటే, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో నేను. మూడోది యెషయా గ్రంథం 40:31 ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. దేవుడికి స్తోత్ర. ఇదే చూపు, ఎదురు చూపు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంట? యెహోవా కొరకు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏం పొందుతారంట? నూతన బలం పొందుతారంటే, నూతన శక్తి పొందుతారంట. మనం ఏ చూపు చూడాలి? ఎదురు చూపు చూడాలి. అబ్రహాము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మనుషులుగా వస్తున్నప్పుడు ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళాడు. దాన్నే ఎదురు చూపు అంటారు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుకుంటారని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వస్తానన్నవాడు రాక మానడు, తెస్తానన్నవాడు తేక ఏంటిది బహుమానం తేక మానడు. మరి ఏం చేయాలి? ఆయన కొరకు మనము సిద్ధపడిపోయి ఎదురు చూడాలి. ఏం చూడాలమ్మా? ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తానని చెప్తే సిద్ధపడిపోయి, రాకడ కొరకు సిద్ధపడిపోయి మనం ఎదురు చూడాలంట. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు ఏమవుతారు? నూతన బలం పొందుతారని దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది. ఇంకా అర్థం అవడం కోసం ఎబ్రీ పత్రిక చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:10 యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడంట? పునాదులు గల పట్టణం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం. ఏంటి ఆ పట్టణం? ఈ పట్టణం అది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఎవరు కడుతున్నారు ఆ పట్టణాన్ని? దేవుడు శిల్పి, చెక్కుతున్నాడు, నిర్మాణం చేస్తున్నాడు. ఏంటది? పరలోక పట్టణం. పరలోక పట్టణం అది. ఆ పరలోక పట్టణం అది ఎలాంటి పునాదులు గల పట్టణం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేయాలి? మనం ఎదురు చూడాలి. ఇంకా మా అబ్బాయికి ఉద్యోగం రాలేదండి, దేవుడు రాకడ ఆలస్యమైనా పర్వాలేదు అంటామా? లేకపోతే ఇంకా నా ఇల్లు పూర్తి అవ్వలేదు, కట్టి ఇల్లు, ఆయన రాకడ ఆలస్యమైనా పర్వాలేదు అంటామా? ఏం చేయాలి? సిద్ధపడిపోయి
సిద్ధపడిపోయి రెడీ అయిపోయి, సిద్ధపడిపోవడం అంటే భయము భక్తి కలిగి యథార్థత కలిగి, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదుల పట్టణం కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఆ నిత్య రాజ్యం కొరకు ఎదురు చూడాలంట, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడాలంట. అబ్రహాం అలాగే ఎదురు చూస్తున్నాడంట. మనం కూడా ఆ విధంగానే ఎదురు చూడాలని చెప్పేసి ప్రభుపేట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక మాట కూడా చదువుదాం. యెషయా గ్రంథము 59:9 కూడా చదువుదామండి. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నామని. ఎక్కడున్నాం మనం? అంధకారం అంటే ఏంటండి? చీకటి. చీకటి అంటే ఏంటి? పాపం. ప్రకాశం కొరకు వెలుగు కొరకు ఎదురు చూస్తున్నాం కానీ ఎక్కడున్నాం? అంధకారంలోనే ఉంటున్నాం. ప్రకాశం ఎవరు? వెలుగు ఎవరు అంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రకాశం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వెలుగు కొరకు మనం ఏం చేయాలంటరా? ఎదురు చూడాలా. ఎదురు చూస్తున్నామా? లేదు. అయినను అంధకారంలోనే ఉంటున్నాం. ఎక్కడ ఉంటున్నాం అంటే ప్రక్త అని ఎస్ చెప్తున్న మాట మనం చూస్తే, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారంలో నడుచున్నాం. ప్రకాశం కోసం ఎదురు చూస్తున్నాము కానీ ఎక్కడ నడుస్తున్నాం? చీకటిలో నడుస్తున్నాం. మరి చీకటిలో నడిస్తే అంధకారం రాకపోతే ఏమవుతుంది? చీకటిలో నడిస్తే ప్రకాశం ఎలా కలుగుతుంది? ఇప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనం నడిపిస్తున్నాడు. ఇప్పుడు దేని కొరకు ఎదురు చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎవరు ఎదురు చూస్తారో నూతన బలం పొందుతారు. ఇక్కడ ఏమంటే దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు, పరలోక పట్టణం కొరకు ఎదురు చూడాలన్నాడు. ఇంకేమంటాడు? ప్రకాశమానం కొరకు ఎదురు చూడాలి, వెలుగు కొరకు ఎదురు చూడాలంటారు. యేసయ్య కొరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్నాం కానీ ఎక్కడ నడుస్తున్నాం? చీకటిలోనే నడుస్తున్నాం, అంధకారంలోనే ఉన్నాము. మనం అంధకారంలో ఉంటే ప్రకాశం చూడగలమా? లోకా సువార్త 8:40 కూడా వచ్చింది. జన సమూహం అంట ఆయన కొరకు ఎదురు చూచున్న కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనరే. ఆయనకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఎలా ఉందంట? సావ సిద్ధంగా ఉందంట, చచ్చిపోవడానికి రెడీగా ఉందంట. ఎంత వయసు? 12 ఏళ్ళు ఈడిగల అమ్మాయి చచ్చిపోవడానికి రెడీగా ఉంది, సావసిద్ధంగా ఉంది. ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి విషయాన్ని తెలియజేశారు. ఇక్కడ వీళ్ళందరూ జనసమూహం అంతా ఆయన కొరకు ఏం చేస్తారో తెలుసండి, ఈ విషయాన్ని ప్రభువారికి తెలియజేశారు. ఆయన వస్తాడని చెప్పేసి జనసమూహం అంతా కూడా ఎదురు చూస్తున్నారంట. మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఇంకొక మాట మీకు చూపించి నేను ఇంకో విషయానికి వెళ్తాను. 1 కొరింథీ 1:7 మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. మరి ప్రత్యక్షత ఇక్కడ ఎన్ని చదివే మనం. ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి, ప్రకాశం కొరకు ఎదురు చూడాలి, యెహోవా కొరకు ఎదురు చూడాలి. జనసమూహం అంతా కూడా యేసయ్య కోసం ఎదురు చూశారట. మరి మనం కూడా ఆ విధంగా ఎదురు చూడాలి. 1 క్రోధపు చూపు, 2 వ్యభిచార చూపు, 3 ఎదురు చూపు, 4 దానికి వెళ్ళిపోతాం. 4 చూపు ఏటో? కీర్తన 119 కీర్తన 9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇది జాగ్రత్తగా చూచుకొనుట, జాగ్రత్త కలిగిన చూపు, జాగ్రత్త కలిగిన చూపు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని బైబిల్లో ఉంది. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యవనస్తులు ఏం చేస్తారంట? పడిపోతారు. ఆ వయసు అలాంటిది. ఏ వయసు? యవన వయసు అంటే ఇది 13 to 19 టీనేజ్. ఈ వయసులో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. మరి ఏం చేయాలంటే యెహోవా వాక్యము జాగ్రత్తగా చూసుకుంటూ చేత పడిపోకుండా ఆ వాక్యం వల్ల ఏం చేస్తారంటే కాబట్టి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు?
దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూచుకోండి చేతనే కదా అన్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా చూసుకుంటే ఆ వాక్యము తొట్టిల్లిపోకుండా నేనేం చేస్తా యవనస్తుల్ని కాపాడుతుంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇది ఎలాంటి చూపు అంటే జాగ్రత్త కలిగిన చూపు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. యవనస్తులు తప్పక తొట్టిల్తారు, యవనస్తులు తప్పక పడిపోతారు. అయితే పడిపోయిన మరి ఆ నడతను చక్కపరచుకోవాలి, సరిచేసుకోవాలి. సరైన మార్గంలో రావాలంటే దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే వారి నడతలో సరిచేయబడతాయి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. దినములు చెడ్డవి, దేవుని బిడ్డలారా, దినాలు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోనండి. సమయాన్ని ఏం చేయాలి? వృధాగా గడపకూడదు, సమయాన్ని పాడు చేసుకోవద్దు. దినాలు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పాడు చేసుకోకండి, సద్వినియోగం చేసుకోనండి. ఎవరు సద్వినియోగం చేసుకుంటారంటే అజ్ఞానులైతే సమయాన్ని పాడు చేసుకుంటారండి. జ్ఞానులైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారంట. అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె సమయాన్ని పాడు చేసుకుంటగా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, రోజులు మంచివి కావు. ప్రియా యవన బిడ్డలారా, దినాలు మంచివి కావు. కాబట్టి సమయాన్ని వృధాగా వేస్ట్గా గడపకండి, సమయాన్ని పాడు చేసుకోకండి. అజ్ఞానులు అయితే సమయాన్ని పాడు చేసుకుంటారు. మన జ్ఞానం కలిగిన వారు అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతాడు. జాగ్రత్త కలిగిన చూపిది. సమయాన్ని మనం వృధాగా గడిపితే మరి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త కలిగి సమయాన్ని మనం గడపాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే జాగ్రత్త కలిగిన చూపు. దినాల చెడ్డవే, సమయాన్ని వృధాగా గడపకండి. దేవుని కొరకు సమయాన్ని వాడండి. వాక్యాన్ని బట్టి మన నడతలను సరిగ్గా చూసుకోవాలి, చక్కపరుచుకోవాలి, సరిచేసుకోవాలి, సరైన మార్గంలోకి రావాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 5వ చూపుకి వెళ్ళిపోతాం. అపోస్తుల కార్యములు 3:4 చదువుదాం. పేతురును యోహానును వానిని తేరి చూచి నా తట్టు చూడుమనరి. వారు ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచాను. ఇక్కడ ప్రియదేవుడా, పగల 3 గంటల సమయంలో, ఏ సమయం అంటది? 3 గంటలకి ప్రార్థనా కాలం. 3 గంటల ప్రార్థనా కాలంలో పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచున్నారట. పుట్టినది మొదలుకొని కుంటువాడని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినం వాడి శృంగారమును దేవాలయము దగ్గరకు తీసుకొని వచ్చి ఆ ద్వారమునద్ద మెట్ల మీద కూర్చోబెడుతున్నారు. ఎవరిని? పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు మోసుకొని తీసుకొని వెళ్ళే శృంగారం అనే దేవాలయం మెట్ల మీద పెడుతున్నారు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే భిక్షం అడుక్కుంటున్నాడు. పేతురును యోహాను వారు తేరి చూచి అంటున్నారంటండి, మా వద్ద వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగిన యేసుక్రీస్తు నామములో లేచి నడవమని చెప్పారంట, చేయించారంట. వెంటనే వారి దిగ్గుని లేచి నడవసాగారు. పరిశీలించి అవసరము తీర్చిన చూపంట. పరిశీలించి అవసరం తీర్చిన చూపు ఇది. ఎవరో దైవజనులు పేతురు యోహానులో ఆ కుంటి భిక్షకుని పరిశీలించారు. పరిశీలించి ఆ కుంటి భిక్షకుడి యొక్క అవసరాన్ని తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడంట పేతురును యోహాను వానిని తేరి చూచారంట. తేరి చూడండి, పరిశీలించి చూశారు. పరిశీలించి చూచి అతని అవసరం ఏదైతే ఉందో, ఏమిటి అవసరం అతనికి? అడుక్కోవడం కాదు అవసరం. కుంటోడు కాబట్టి, పుట్టినది కుంటోడు ఉన్నాడు, వీడికి కాళ్ళు రావాలని చెప్పేసి వాళ్ళ అవసరాన్ని తీర్చినట్లుగా మనం చూస్తాం. ఏమంటాడంట?
పేతురు ఏమంటాడు, వెండి బంగారముల యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములు చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. పరిశీలించి అవసరము తీర్చిన చూపిది. పేతురు యోహానుది ఎలాంటిదంటే పరిశీలించారు, అవసరం తీర్చిందంట ఆ చూపు. ఎలా తేరి చూచారు అంటే పరిశీలించారు, అతని యొక్క అవసరాన్ని తీర్చారు. మనం కూడా పరిశీలించి అవసరం తీర్చే చూపు చూడాలి. మనం ఎవరికైనా పేదల దగ్గరికి వెళ్ళేవనుకో, పరిశీలించి పేదలు ఏమీ లేరు, వాళ్ళకి అవసరాన్ని మనము తీర్చాలి. అలాంటి చూపు చూడాలని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. చివరికి చెప్పే ముందు దేవుని పిల్లలు 5 ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మనం చెప్పుకున్న అవసరం ఏంటంటే చూపు. నీది ఏ చూపు? క్రోధపు చూపు. మొట్టమొదటిది క్రోధపు చూపు, రెండోది వ్యభిచార చూపు, మోహపు చూపు, మూడోది ఎదురు చూపు, నాలుగోది జాగ్రత్త కలిగిన చూపు, ఐదోది పరిశీలించి అవసరం తీర్చిన చూపు. పరిశీలించి అవసరం తీర్చిన చూపు పేతురు యోహాను అనగా దైవజనులు. చివరిది 1 సమూయేలు గ్రంథం 18:9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపేను. ఆరోది ఏ చూపు అంటే విషపు చూపు కూడా ఉంటుందంట. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సౌలు ఇశ్రాయేలు దేశపు రాజు, ఆ రాజు దావీదు మీద ఎలాంటి చూపు చూశాడంటే విషపు చూపు నిలిపాడనే. ఎందువల్ల? దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, ఫిలిస్తీయుడు అంటే ఎవరో గొలియాతు. ఫిలిస్తీయుడు అంటే ఎవరంటే గొలియాతుని హతము చేసి తిరిగి వస్తున్నప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీలు ఊళ్ళన్నిటిలో నుండి, స్త్రీలందరూ ఇశ్రాయేలు ఎన్ని ఊర్లు ఉన్నాయి ఆ ఊరన్నిటిలోనూ కూడా అన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేయించు వాయించుచు సౌలుకి 1000 కొలదియు దావీదుకి 10,000 కొలదియు శత్రువులు హతము చేసిరని పాడ్రి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొనెను. వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడరే, రాజ్యము తప్ప మరి అతడు ఏమి తీసుకోనగలడు అనుకున్నాను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపేను. దావీదు ఏం తప్పు చేశాడు? అక్కడ గొల్యాతుని చంపాడు, ఫిలిస్తీయుడిని చంపేశాడు. చంపిన కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ఊళ్ళన్నింటిలో కూడా ఏం చేస్తే సంబరాలు చేసుకుంటున్నారు. ఎదుర్కొంటా వెళ్ళి యుద్ధం యెహోవాదని చెప్పి రాయి విసిరి కొట్టి చంపాడు. దేవుడి సాయాన్ని బట్టి ఇశ్రాయేలు ఊరన్నిటిలోనూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంబరాలు చేస్తున్నారంట. సంబరములతోనూ తంబురులతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యం ఆడుచు నాట్యం ఆడుతున్నారు. గాన ప్రతిగానాలు చేయించు వాయించు సౌలుకి 1000 కొలది దావీదుకు 10,000 కొలదని పాడుతున్నారంట. ఈ గొలియాతుని చంపినందుకు మరి సంతోషంగానే పాడాలి కదా. మరి చంపినోడికి 10,000 కొలదంటే తప్పేముంది? నేను రాజును కదా ఈ దేశానికి, నాకు చెప్పట్లేదు వీళ్ళు. నువ్వేం చేసేవని, నువ్వేం పొడిచేవని చెప్తారు, నువ్వేం చేసేవని చెప్తారు నీకు. దావీదు ఇశ్రాయేలుకి బద్ధశత్రుని చంపేయాడు. అందుచేతను బట్టి సంబరాలు చేసుకున్నారు, గాన ప్రతిగానాలు చేస్తున్నారు. సౌలుకి 1000 కొలదే దావీదుకి 10,000 కొలదని పాడుతుంటే ఈ మాట సౌలుకి ఇంపుగా లేదంటాం. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. మరి మందెలాంటి చూపు? నీ ముందు ఎవరైనా పోడాడు అనుకోండి, నువ్వు వారం లేవు అంటే మనం పైకి రావడము కొంతమందికి నచ్చదు, తట్టుకోలేరు కొంతమంది. వీడు మొన్న వచ్చాడు,
నేను ఎప్పుడో వచ్చాను, ఇది ఇంత పైకి వచ్చేస్తాను. దీన్ని ఏమంటారు? విషపు చూపు. ఏమంటారండి? విషపు చూపు. కానీ దేవుడు వాడుకోక మానడం. దేవుడు వాడుకోవడం మానేస్తాడండి, మానడం. చివరిది విషపు చూపు. ఎందుకు విషపు చూపు చూపాడు సౌలు అంటే దావీదు మీద? దావీదుని పొగిడినందుకు. ఇంతకీ విషపు చూపు చూడడానికి గల కారణం ఏంటంటే దావీదుని పొగిడారు, సౌలుని తగ్గించేశారు. ఇందుకు కారణం అప్పటి నుండి ఈ సౌలు రాజు దావీదు మీద విషపు చూపు చూపి ఎక్కడ దొరుకుతాడో చంపేద్దామని, మరి దావీదుని చంపేద్దామని బయలుదేరేవాడంట. మరి మనదే చూపు. నేను ముగించేస్తున్నాను. మొట్టమొదటిది క్రోధపు చూపు. ఎవరు చూశారు? యోసేపు మీద తన అన్నయ్యలే క్రోధపు చూపు చూసి చంపేయాలనుకున్నారు. కయీను ఏబేలు మీద క్రోధపు చూపు చూసి చంపేసినట్లుగా మనం చూస్తాము. రెండోది వ్యభిచార చూపు. దావీదు పడుకొని లేచాడంట సాయంకాలంలో, పడక మీద నుంచి లేచి మేడ రాజనగరం మిద్దెక్కాడంట. స్నానం చేస్తున్న స్త్రీని చూశాడంట. ఆమెతో పాపం చేయాలని ఆశ కలిగింది, ఆమెను తెప్పించుకున్నాడు, ఆమెతో పాపం చేసినట్లుగా మనం చూస్తాం. వ్యభిచార చూపు ఇది. యోసేపు మీద పోతీఫర్ భార్య కూడా అదే చూపు చూసినట్లుగా మనం చూస్తాం. మూడోది ఎదురు చూపు. ఎవరి కోసం ఎదురు చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. అంత మాత్రం కాదు కంటే ప్రకాశం కొరకు ఎదురు చూడాలి, దేవుని వెలుగు కొరకు ఎదురు చూడాలి, ఇంకా ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని మనం చూసాం ఇంతవరకు. నాలుగోది జాగ్రత్త కలిగిన చూపు. ఏంటి? దేవుని యొక్క యవనస్తులు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన నడతలో జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన నడవడి జాగ్రత్తగా సరి చేసుకోవాలంట. దేని బట్టి? వాక్యాన్ని బట్టి. దానినే జాగ్రత్త కలిగిన చూపు అంటారు. దినాలు చెడ్డవని చెప్పాడు. ఉదాహరణకు దినాలు చెడ్డవే, దినాలు బాగోలేదు, రోజులు బాగోలేదు కాబట్టి యవనస్తులు తప్పగా తొట్టిల్లిపోతారు. తొట్టిల్లకుండా ఉండాలంటే దేవుడి వాక్యాన్ని బట్టి చాలా జాగ్రత్తగా నడతను చక్కపరుచుకోవాలి, సరి చేసుకోవాలని చెప్పేసి మన జాగ్రత్త కలిగిన చూపు. ఐదోది పరిశీలించి అవసరమును తీర్చిన చూపు. ఎవరు? పేతురు యోహానులు కుంటి భిక్షకుని పరిశీలన చేశారు, తేరి చూసి వారి యొక్క ఆ కుంటి భిక్షకుని అవసరాన్ని తీర్చారు. ఏ చూపు ఇది? తేరి చూడడం అంటే ఏ చూపు చూశారు? ఇది పరిశీలించి అవసరాన్ని తీర్చే చూపు ఇది. మనం కూడా అలాంటి చూపు కలిగి ఉండాలి. చివరిది విషపు చూపు. నీ చూపు ఎలాగ ఉంది? ఏది నీ చూపు? క్రోధపు చూపా? వ్యభిచార చూపా? ఎదురు చూపా? జాగ్రత్త కలిగిన చూపా? పరిశీలించి అవసరాన్ని తీర్చిన చూపా? విషపు చూపా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మా అందరితో మీరు మాట్లాడారు. చూపు అనే అంశం గురించి, నీది ఏ చూపు అని మీరు మాతో మాట్లాడారు. క్రోధపు చూపా నీది? అది ఉండకూడదని మీరు మాకు తెలియజేస్తారు. నీది వ్యభిచార చూపా లేక మోహపు చూపా? అది నీలో ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు. విషపు చూపా? అది ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు. అంత మాత్రమే కాదు, ఎదురు చూపు కలిగి ఉండాలని, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినట్లుగా మేము ఎదురు చూడాలని, మీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసినట్లుగా మేము చూడాలని, మీ ప్రకాశం కొరకు ఎదురు చూడాలని మీరు మాతో మాట్లాడారు. అలాంటి చూపు మేము కలిగి ఉండాలని మాకు నేర్పించండి. జాగ్రత్త కలిగిన చూపు. నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొండు చేతనే కదా అని మాట్లాడారు. యవనస్తులు దేని చేత తమ నడతను చక్కపరుచుకుంటారు, శుద్ధిపరుచుకుంటారు అనగా నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొండు చేతనే కదా అని మాట్లాడారు. అయ్యా నీకు స్తోత్రాలు. యవనస్తులు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి వారు నడతలు సరిచేసుకోవడానికి జాగ్రత్త కలిగిన చూపు చూడడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటాం.
కాబట్టి నేను నీకు వందనాలు ప్రభువా. అంత మాత్రమే కాకుండా పరిశీలించి అవసరాన్ని తీర్చిన చూపు పేతురు యోహానుది కాబట్టి అలాంటి చూపు మేము కలిగి ఉండడానికి మాకు నేర్పించండి. మేమును కూడా పరిశీలించి ఎవరికైతే ఏ అవసరం ఉందో వారిని పరిశీలించి వారి అవసరాన్ని తీర్చే చూపు కలిగి ఉండడానికి మాకు నేర్పించి సహాయం దయచేయమని, ఈ విత్తబడిన ఈ వాక్యం మా బిడ్డల జీవితాలు నూరంతలుగా ఫలింపు చేయమని, మాలో విషపు చూపు కానీ వ్యభిచార చూపు కానీ మోహపు చూపు కానీ క్రోధపు చూపు కానీ ఇవేమీ ఉండకుండా వాటిని మీరు దూరపరిచి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ వాక్యానుసారంగా జీవించే కృపను మా బిడ్డలకు అందరికీ నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన పరమ తండ్రి దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రతి బిడ్డలకు భూలోకముల పరిశుద్ధులందరికీ ప్రభచ్చు సదాకాలము ఆయన కృపతోడై నడిపించునుగాక. యేసు రక్తమే ఛాయం, సిలువ రక్తమే ఛాయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.